ముని 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 అమ్మయ్యా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? ఇంతకుముందు దేవుడంటేనే గిట్టని మా నాన్న ఇప్పుడు ఇక్కడికొచ్చాడేంటానా? ఒక మనిషి దేనికయ్యా దేవుడికి మొక్కుతాడు? తను బాగుండాలి, పెళ్ళాం పిల్లలు బాగుండాలనే కదా మొక్కుతాడు. నేను అలాగే కదా మొక్కాను, నిన్ను అలాగే కదా పెంచాను. కానీ ఏం జరిగింది? గుండెల్లో పెట్టుకుని పెంచిన కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు ఈ దేవుడొచ్చి కాపాడలేదే? చేతిలో కత్తి పట్టుకుని ఏమీ పట్టనట్టు కూర్చున్నాడే. అప్పుడు మానేశానయ్యా ఈయనకు మొక్కడం. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? అయ్యా మునీశ్వర, తెలిసో తెలియకో అప్పుడు నీ మీదున్న నమ్మకంతో నా రెండో కొడుక్కి నీ పేరే పెట్టుకున్నాను. ఈ పిల్లాన్నైనా కాపాడమని వేడుకుందామని వచ్చాను.
ఆ రామిరెడ్డి కూతుర్ని నువ్వు ఇష్టపడేది, నోట్బుక్లో తన పేరు నీ పేరు కలిపి రాసుకున్నది, ఆ అమ్మాయిని నువ్వు మాదిరిగా చూసేది కూడా నాకు తెలుసు. నిన్న రాత్రి నువ్వు కంగారుగా వచ్చి పడుకున్నావి, అది కూడా నాకు తెలుసు. ఏరా, ఇదంతా మీ అమ్మకు తెలిస్తే తను తట్టుకోగలదంటావా? మనం వాళ్లకు సరితూగగలమా? రామిరెడ్డికి ఈ విషయం తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉంచుతాడా? వద్దు నాన్న, నా గురించి మీ అమ్మ గురించి ఆలోచించు. మాకు నువ్వేనయ్యా లోకం. ఇకపై ఆ అమ్మాయిని చూడనని మాట్లాడనని ప్రమాణం చేయి. అలా అని నేను అడగను. ఎందుకో తెలుసా? నువ్వు నా బిడ్డవిరా. నిన్ను నేను కాకుండా ఇంకెవరు నమ్ముతారా? వెళ్ళు, బండి స్టార్ట్ చేయి. నాకేదన్నా అయితే నువ్వు, నీకేదైనా అయితే నేను. శరీరంలోని బలాన్ని వయసు తినేసింది, మనసులోని ధైర్యాన్ని అనుభవం తినేసింది. ఆ దేవుడు కాపాడుతాడో లేదో, ఇక నుంచి నువ్వేనయ్యా మమ్మల్ని కాపాడేది.